కురుమల కులదైవమైన బీరప్ప దేవుడు అసలు ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, ఏంది కథ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు. అసలు ఈ బీరయ్య దేవుడు బ్రాహ్మణ ఇండ్లలో పుట్టి, కాపోళ్ళ ఇండ్లలో పెరిగి, కురుమల్ల ఇంటి పూజలు తీసుకుంటుండు. బ్రాహ్మణ ఇండ్లలో ఎట్లా పుట్టిండు, కాపోళ్ళ ఇంటికి ఎట్లా పోయిండు, లాస్ట్కి ఈ కురుమ గొల్లల పూజలు ఎందుకు చేపించుకుంటుండు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలవాలంటే కొన్ని వేల సంవత్సరాల వెనుకకు వెళ్ళాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవలోక పట్టణమేలే రాజు దేవక్షుడు, దేవక్షుని భార్య దేవక్షురాలు. వీళ్ళిద్దరూ దొంతి మీద దొంతి పెట్టి శివ పూజలు చేస్తూ ఉంటే దొంతి శివాల రాజు పుడతాడు. దొంతి శివాల రాజు ఒకానొక సమయంలో అడవి లోపల వేట మార్గానికి పోయినప్పుడు ఇంద్రుని కుమార్తెలు ఆ అడవి లోపలికి వస్తారు. ఆ ఇంద్రుని కుమార్తెలలో ఒకరైన అమరకన్యను ఈ దొంతి శివాలరాజు చూసి అదే అడవి లోపల ఉన్న శివుని గుడి లోపల గాంధర్వ వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు నాగులకొండ అనే పట్టణాన్ని కట్టుకొని ఆ నాగులకొండ పట్టణం లోపల ఈ ఇద్దరు భార్యాభర్తలు ఆ సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కానీ వీళ్ళ గర్భవాసం మందు కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఏం చేయాలని నారింజ తోట పెట్టి నారింజ పండ్లను నరులందరికీ పంచిపెడితే నారింజ వరహాన పుట్టిన కొడుకు పేరు నరభూపతి రాజు అని పేరు పెట్టుకున్నారు. ఈ నరభూపతి రాజు పుట్టిన తర్వాత 7 సంవత్సరాలకి ఈ అమరగన్యకు నాకు ఒక్క కొడుకే ఉన్నాడు, ఒక్కొక్క కొడుకు కాదు, ఒక్క కన్ను కాదు, ఒక్క గీర బండి నడవది, ఒక్క ఎద్దు యవసం నడవది, నా ఒక్క కొడుకుతోడ ఇంకొక బిడ్డ కావాలి నాకు అని పొద్దున లేచి సూర్యదేవునికి సూర్య నమస్కారాలు చేస్తే ఆ సూర్యుని వరహాన ఒక్క బిడ్డ పుడుతుంది. సూర్య వరహాన పుట్టిన ఆ బిడ్డ పేరు సూరమ్మదేవి అని పేరు పెట్టుకుంటారు. ఈ సూరమ్మదేవి పుట్టిన తర్వాత 5 ఏళ్లకు ఈ అమరగన్య దొంతి శివాలరాజు ఇద్దరి ప్రాణాలు పోతాయి. ఈ ఇద్దరి ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళ కొడుకైనటువంటి నరభూపతి రాజు ఈ చెల్లె యొక్క జాతకాన్ని అదే ఊరు లోపల ఉన్న వేదాల వెంకయ్య అనే పండితునికి చూపిస్తాడు. పండితునికి చూపించినప్పుడు నీ చెల్లె నీతో ఉంటే నీకు పానగండం ఉన్నది, ఈ నీ చెల్లె నీకు ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిదనా వేదాల వెంకయ్య చెప్తాడు. అప్పుడు భయపడిపోయిన ఈ నరభూపతి రాజు పాపకారి వాడు ఈ చెల్లె సూరమ్మను ఒక ఒంటి స్తంభం మేడగట్టి ఆ ఒంటి స్తంభం మీద సూరమ్మదేవిని ఉంచుతాడు. ఆడ సూరమ్మదేవి చాలా బాధపడుతూ అట్లా కొన్ని సంవత్సరాలు అలా గడుపుతున్నప్పుడు శివుడు ఈ సూరమ్మదేవి బాధను చూస్తాడు. సూరమ్మదేవికి ఎట్లయినా చేసి పెళ్లి చేపియాలి, ఈ నరభూపతి రాజు సూరమ్మకు పెళ్లి చేస్తట్టు చేయాలని ఈ శివుడు మారువేషంలో నరభూపతి రాజు దగ్గరికి వచ్చిండు. నరభూపతి రాజు దగ్గరికి వచ్చి, రాజా నరభూపతి, నీ చెల్లెను ఒంటి స్తంభం మేడగట్టి ఒంటి స్తంభం మేడ లోపల నీ చెల్లెను బాధ పెడుతున్నావు. తోడబుట్టిన చెల్లెను బాధ పెట్టడం చాలా పాపం, అది నీకు మంచిది కాదు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. మీ చెల్లె బాధపడుకుంటుంటే మీ చెల్లెకు రానున్న 7 రోజులల్లా పెళ్లి చేయాలి అని చెప్తాడు. పెళ్లి చేయాలి అని చెప్పినప్పుడు నరభూపతి రాజు గజ వణికిపోయి ఒక మంచోన్ని తీసుకొచ్చి నా చెల్లెకు పెళ్లి చేస్తే రేపటి రోజున దానికి పుట్టే కొడుకులో బిడ్డలో నాకు గండం కావచ్చు, నాకు ఇబ్బంది పెట్టచ్చు, ఏదో ఒకటి జరగచ్చు అని మంచోన్ని చూడొద్దని తిరగరాని ఊర్లో అన్ని తిరగంగా ఈ శివుడు కళ్ళ చూస్తాడు. ఎవరినో ఒక అవిటోన్నో గుడ్డోన్నో తీసుకొచ్చి వాళ్ళ చెల్లెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఈ శివుడు బ్రహ్మదేవుని పిలిచి ఆ బ్రహ్మదేవుని పటమారి ఒక కాళ్ళు చేతులు లేని ఒక ముష్టి బ్రాహ్మణ వేషం కట్టుకొని కనబడమని చెప్తాడు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఒక కాళ్ళు లేని చేతులు లేని అవిటివాని లెక్క ఈ నరభూపతి రాజు కనిపిస్తాడు. కనిపించిన తర్వాత ఈ నరభూపతి రాజు పోయి ఆ బ్రాహ్మణయ్యను మా చెల్లెని పెళ్లి చేసుకోమని అడిగితే సరే పర్వాలేదని ఆ బ్రాహ్మణయ్యను తీసుకుపోయి చెల్లెకు పెళ్లి చేస్తాడు. ఆ చెల్లె ఏడ్చుకుంటా దుఃఖంతో ఎవరైతే ఇక నాకు భర్త అయితే దొరికిండని ఆ బ్రాహ్మణయ్యని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ నరభూపతి రాజు చెల్లెను వాళ్ళ బావను ఇద్దరిని కలిపి, చెల్లె మనకు రాజ్యం తక్కువ లేదు, దేశం తక్కువ లేదు, 66 రాజ్యాలు 77 దేశాలు, ఢిల్లీ కాశీ దాకా కళ్యాలు, ఢిల్లీ దాకా భూములు మనకున్నాయి. మనకున్న ఈ 66 రాజ్యాలు 77 దేశాలల్లా 7 చింతలపల్లి ఆ ఊరిని నేను నీకు వరకట్నం కింద రాసిస్తున్నా, నువ్వు పోయి అక్కడ బతుకుపోయే చెల్లె అని ఈ చెల్లెను బావని తీసుకొని అడవి లోపలికి అవుతాడు. అడవికి పోయేసరికల్లా చీకటైతే ఆ చీకట్ల ఈ చెల్లెను బావను పండుకోమని చెప్పి తెల్లారినాక మళ్ళీ మనం ప్రయాణం స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ నరభూపతి రాజు వాళ్ళు పండుకున్న సమయం లోపల అక్కంచెలు జారుకొని నాగులకొండ పట్టణం వస్తాడు.
నాగులకొండ పట్నం వచ్చిన తర్వాత ఈ చెల్లె సూరమ్మ పొద్దున మెలకు వచ్చిన తర్వాత చూసేసరికి అన్న ఎక్కడ కనిపించాడు. అన్ననేమన్నా మృగాలు తినిపోయినాయో, అన్నకి ఏమైందో అని చెల్లె కలకల కలకల కన్నీరు తీస్తుంది. కన్నీరు తీసినప్పుడు శివశంకరుడు కళ్ళ చూసి ముత్యాల వర్షాన్ని కురిపిస్తాడు. ముత్యాల వర్షం లోపల తడిసిన ఈ పుష్టి బ్రాహ్మణయ్య ఎప్పటి వల్లే మంచిగా ఒక యవ్వనస్తుని లెక్క మంచిగా తయారవుతాడు. మంచిగా అయిన తర్వాత ఈ సూరమ్మ దేవి ఈ బ్రాహ్మయ్య సుందరగిరి పట్నం అని వీళ్ళిద్దరు కట్టుకొని ఆ సుందరగిరి పట్నం లోపల వీళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు. అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ ఈ సుందరగిరి పట్నం లోపల వీళ్ళకు కలుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ వచ్చి ఈ సుందరగిరి పట్నం లోపల బతుక్కుంటా హాయిగా ఉంటారు. ఇట్లా కొన్ని రోజులు గడుస్తున్నప్పుడు ఈ సూరమ్మ దేవి కనిపిస్తుంది. దేవానా దేవతలందరికీ సంతాన ఫలం ఇచ్చిన శంకరుడు నాకు సంతాన ఫలం ఎందుకు ఇస్తాడు, నాకు సంతాన ఫలం కావాలని ఈ సూరమ్మ దేవి నెత్తి మీద కుంపటి పెట్టుకొని ఈ వెండికొండ కైలాసాన్ని కాలబెడతా అని అగ్ర కోపంతో బయలుదేరుతుంది. అగ్ర కోపంతో సూరమ్మ బయలుదేరినప్పుడు ఈ సూరమ్మ తాకిడికి, పతివ్రత తాకిడికి భయపడిపోయిన శంకరుడు సూరమ్మకు సంతాన ఫలం కావాలంటే ఎవరిని ఇవ్వాలి, సంతాన ఫలం ఎట్లా చేయాలి అని అరచేతి లోపల అంజనాలు వేసుకొని చూస్తాడు. అరచేతులు అంజనాలు వేసుకొని చూసేవరకల్లా ఈ శివునికి ఒకనొక సమయంలో ఆపద వచ్చినప్పుడు శివుని చెమట నుంచి వెళ్ళి ఉద్భవించిన వీరభద్ర స్వామి ఆ అంజనంలోకి వస్తాడు. ఎక్కడ పోతివిరా కొడక వీరభద్ర స్వామి అని వీరభద్ర స్వామిని పిలుచుకుంటాడు. పిలుచుకున్న తర్వాత ఆ వీరభద్ర స్వామిని, కొడక వీరభద్ర, నువ్వు ఈ వీరభద్ర స్వామి అవతారం పటమార్చి సూరమ్మ గర్భం లోపల వీరయ్య పుట్టాలరా అని చెప్తాడు. అప్పుడు ఈ వీరభద్ర స్వామి, నాయన జంగమయ్య, నేను బ్రాహ్మణాన్ని కడుపులో పుడితే నాకు బహు కష్టం వస్తుంది, నేను పుట్టనే అని ఈ వీరభద్ర స్వామి శివునితో చెప్తాడు. శివునితో చెప్పినప్పుడు ఈ శివుడు అంకించి బొంకించి ఎల్లనేర్పులు నేర్పి, కొడక వీరభద్ర నీకేమన్నా అయితే నేనున్నా నీ వెనక, నువ్వు భయపడ కొడక, నీ బాధన నేనుంటా, నువ్వు జనుకకురా కొడక, నీ జేబియందు నేనుంటా అని ఆ వీరభద్ర స్వామికి అభయం ఇచ్చి ఆపకాయంత లింగాన్ని వేసుకొని సంక జోలడ పెట్టుకొని సూరమ్మకి ఎదురుంగ పోతాడు. సూరమ్మకి ఎదురుంగ పోయి, తల్లి సూరమ్మ, నువ్వు పోయిన కాడ, నువ్వు పోయే చోట శంకరుడు లేడు, శంకరుడు వేరో పనితోని వేరొక్కడికి వెళ్ళిపోయాడు, నీకేం కావాలో చెప్పు అంటే నేను సంతాన ఫలం కోసం వచ్చినా అని చెప్తాడు. అక్కడిచ్చే సంతాన ఫలం నేను ఇక్కడనే ఇస్తా అని ఆ యాపకాయంత లింగాన్ని తీసి సూరమ్మ గర్భం లోపల ఎత్తాడు. సూరమ్మ గర్భం లోపల వేసినప్పుడు అట్లా కొన్ని రోజులు గడుచుకుంటున్నప్పుడు 5 నెలల గర్భం ఈ సూరమ్మదేవికి అవుతుంది. సూరమ్మదేవికి 5 నెలల గర్భమైనప్పుడు ఆ సుందరగిరి పట్నం లోపలికి కాపు కర్ణ మాల మాది గొల్ల కుర్మ సాలశాఖలు షబ్బండ వర్ణం అంతా వచ్చి అంగడి పెట్టుకొని అంగట్లా అన్ని రకాల వస్తువులు వాళ్ళ కులవృత్తికి సంబంధించినవి అమ్ముకుంటా హాయిగా ఉంటారు. ఈ నాగులకొండ పట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఈ సూరమ్మదేవికి కనిపిస్తారు. కనిపించినాక నాగులకొండ పట్నంలో అనగానే ఈ సూరమ్మదేవి, మా అన్న మంచిగా ఉన్నాడా, మా అన్న ఉన్నాడా నాగులకొండ పట్నంలో, మా అన్న నరభూపతి రాజు ఉన్నాడా, ఎట్లున్నాడు ఏంది అనేది వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటుంది. అడిగితే మీ అన్న మంచిగా ఉన్నాడు, మంచిగా రాజ్య పరిపాలన ఎత్తున్నాడు, సుఖ సంతోషాలతో ఉన్నది అని వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత సూరమ్మదేవి, మా అన్నకు చెప్పండి, మీరు పోయిన తర్వాత నాకు 5 నెలల గర్భం ఉన్నది, మా అన్నను ఒక్కసారి వచ్చి చూసిపోమని చెప్పండి అని వాళ్ళతో చెప్తే వీళ్ళు పోయి నరభూపతి రాజుకి చెప్తారు. ఆ నరభూపతి రాజు అగ్ర కోపానికి వచ్చి, నా చెల్లె చచ్చిపోయిందిగా వచ్చింది నేను అనుకుంటే అది పోయి సుందరగిరి పట్నం కట్టుకున్నది, ఆ పట్నం లోపల ఇప్పుడు గర్భవాసమై 5 నెలల గర్భంతో ఉన్నదా అని ఈ పాపకారు వాడైన నరభూపతి రాజు చెల్లెని ఎట్లయినా చేసి చంపాలి, చెల్లె గర్భం లోపల ఉన్న పిండాన్ని చంపాలి అని ఈ పెరుగన్నపు సద్దులు ఈ విషంతో నేచిన చీరను పట్టుకొని చెల్లె దగ్గరికి పోతాడు. ఏమి తెలియని ఎడ్డి సూరవ్వ, గుణము తెలియని గుడ్డి సూరవ్వ, నా అన్న వచ్చిండని ప్రేమతోని అన్నకు అడ్డం పోతుంది. అన్నకు అడ్డం పోయి రాయే అన్న లోపలికి పిలుచుకుంటుంది. లోపలికి పిలుచుకొని అన్న అంత మంచిదేనా అని కడుపులో తలబెట్టి కష్టసుఖాలను అరుచుకుంటుంది. అరుచుకున్న తర్వాత ఈ పాపకారి వాడైన నరభూపతి రాజు, చెల్లె నేను నీకోసం పెరుగన్నపు సద్దులు తెచ్చిన, నీకోసం చీర పట్టుకొచ్చిన అని చెప్తాడు. సరే అన్న, మన ఇద్దరం కలిసి తిందామని సూరమ్మదేవి అంటది. సూరమ్మదేవి అట్లా అన్నప్పుడు ఈ నరభూపతి రాజు, చెల్లె నేను గంగ స్నానం చేయండి, నేను ఏ అల్పాహారము అన్నం ముట్టుకోను తినను అని చెప్తాడు. సరే పర్వాలేదన్నా, నువ్వు గంగ స్నానం చేస్తా నేను ఇప్పుడే వెళ్ళిపోయి గంగబేటికి వెళ్ళిపోయి నేను నీకోసం నీళ్ళు తీసుకొని వస్తా, నువ్వు స్నానం చేసిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చుండి తిందామే అన్న అని చెప్తుంది. అప్పుడు ఈ నరభూపతి రాజు లోపల భయపడుతూనే సరే చెల్లె అని చెప్తాడు. సరే చెల్లె అని చెప్పిన తర్వాత ఈ చెల్లె సూరమ్మ బంగారు బాండవ పట్టుకొని గంగబేటికి బయలుదేరిపోతుంది.
గంగవేటికి బయలుదేరిపోయినప్పుడు కడుపు లోపలున్న ఈ వీరభద్ర స్వామి ఆ బీరయ్య దేవుడు కళ్ళయూతాడు. కళ్ళయూసి కలికి సోనాల బావి బయటికి నీళ్ళ కోసం పోతే నీళ్లు దొరకనియ్యాడు. ఆంచెల్లి చెరువు కుంటల పొంట పోతే ఆడ నీళ్లు దొరకనియ్యాడు. అందులోపల విషయాలు ఉన్నాయని ముందే గ్రహించి ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ వస్తాడు. ఈ తిరగంగా ఆ నరభూపతి రాజు తెచ్చినటువంటి ఆ పెరుగన్నపు సద్దులు ఈ విషంతో నేసిన చీరలన్నీ ఆ చోట పెట్టి ఈ నరభూపతి రాజు నాగులకొండ పట్టణానికి పారిపోతాడు. ఒకవేళ నా చెల్లెత్త నాకు ఈ పెరుగన్నం తినమంటది, నేను చచ్చిపోతా అని ఈ నరభూపతి రాజు భయంతో వాళ్ళ నాగులకొండ పట్టణానికి పారిపోతాడు. ఈ సూరమ్మదేవి పిల్లలు లేని పీర్తికి కర్రకాల కస్తూరి పిల్లిని పెంచుకొని ఉంటుంది. ఆ కర్రకాల కస్తూరి పిల్లి ఈ పెరుగన్నపు సద్దులని తింటే విషం కక్కుకొని ఆ కర్రకాల కస్తూరి పిల్లి చనిపోతుంది. ఆ కర్రకాల కస్తూరి పిల్లి చనిపోయిన తర్వాత అదే ఇంటి లోపల ఉన్నటువంటి దాసి వాళ్ళు ఈ విషంతో నేసిన చీరలను తెలియక ఆ చీరలను చూసి ఆ చీరల మీద మనసు పడి ఈ చీరలు ఎంత అందంగా ఉన్నాయి, ఇవి మేము కట్టుకుంటే మంచిగా ఉంటుంది అని ఆ చీరలు తీసుకొని దాసోళ్ళు కట్టుకుంటారు. దాసోళ్ళు కట్టుకుంటే ఈ దాసోళ్ళ ప్రాణాలు ఆ చీరల నుంచి వచ్చిన విషాలు జోకి ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోయిన తర్వాత ఈ సూరమ్మదేవి ఇంటికి వచ్చే వరకల్లా అందరి ప్రాణాలు పోయి అంగడంగడు ఉంటాయి. వీళ్ళని తీసుకుపోయి కాట్నం లోపల గాలెత్తే ఆ కాట్నంలో ఉన్న బూడిది గాలి లోపల లేచి గాలి నుంచి చెరువు లోపల పడితే చెట్ల చేపలు చచ్చిపోతాయి. ఆ చేపలు తిన్న కప్పలు చచ్చిపోతాయి, కప్పలు తిన్న పాములు చచ్చిపోతాయి. అదే గాలి పోయి ఊరి లోపల జోకితే ఊర్లో ఉన్న జనాలు చనిపోతారు. ఇంత ఘోరమైన పరిస్థితి జరిగినప్పుడు సూరమ్మదేవి కలకల కన్నీరు తీసి అట్లా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నది. అట్లా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత 9 గడియలు నిండి బీరయ్య దేవుడు బయటపడే సమయం ఆసన్నమైంది. ఈ బయటపడే సమయం ఆసన్నమైన తర్వాత సూరమ్మదేవి దగ్గరికి మంత్రసానులు రావాలి. మంత్రసానులు రావాలనే విషయాన్ని ఈ నరభూపతి రాజు తెలుసుకొని నా చెల్లెకు అప్పుడు పెరుగన్నపు సద్దులల్లా విషం కల్పిస్తే అప్పుడు చావలేదు, ఇప్పుడన్నా దాన్ని చంపాలి, దాని లోపల ఉన్న పిండాన్ని చంపాలి, పుట్టబోయే కొడుకును చంపాలి అని మంత్రసానులను దగ్గర పిలుచుకొని మంత్రసానులకు విషము మందులు ఇచ్చి ఈ సూరమ్మ దగ్గరికి పంపిస్తాడు. సూరమ్మ దగ్గరికి పంపించిన తర్వాత ఈ ఏమి తెలవని ఎడ్డి సూరవ్వ, గుణము తెలవని గుడ్డి సూరవ్వ వచ్చిన మంత్రసానులు ఇచ్చిన మందు మంచిదే కావచ్చని నోటికాడ పెట్టుకుని తాగుతుంటే కడుపు లోపల ఉన్న బీరయ్య దేవుడు కళ్ళ చూస్తాడు. కడుపులో ఉన్న బీరయ్య దేవుడు కళ్ళ చూసి వచ్చేటి విషానికి కాలుకు కాలు చాపి చెయ్యికి చెయ్యి చాపి వచ్చేటి విషాన్ని ఆ తల్లి పొట్టలోకి పోకుండా దేవుడి నోటితోని అందుకొని ఒక అవతారం తల్లి పొట్టలుండి ఇంకొక అవతారం పుట్టకాడ పుడతాడు. పుట్టకాడ బగ్గున మండి జగ్గున మెరిసి పుట్టి ఆ నోటి లోపల ఉన్న విషాలని ఆ పుట్ట మీద ఉంచుతుంటే అప్పుడు ఈ పాముకు పంటి విషం పుట్టింది, తేలుకు కొండి విషం పుట్టింది. ఆ యాప గింజంతా బీరయ్య దేవుని పంటి లోపల చిక్కితే ఆనాటికి ఈనాటికి నర్రెత్తు నరలోకం మీద పిప్పర్లు అయి పుట్టినాయి. ఇప్పటికి కూడా మనం చాలా చోట్ల చాలా మందికి చూస్తూనే ఉంటాం, పండ్లకు పిప్పర్లు వచ్చినాయని పండ్లు వీకించుకుంటారు. ఆ పిప్పెర్లు అనే ఆ రోగము ఆనాటి నుంచి వెళ్ళి ఈనాటికి అట్నే కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. ఇది బీరయ్య దేవునితోని ఆనాడు పుట్టినటువంటి రోగం ఇది. ఇది అయిపోయిన తర్వాత ఈ బీరయ్య దేవుడు తల్లి గర్భం నుంచి వెళ్ళి బయటపడే సమయం లోపల ఆదేవి అగులుపడి భూదేవి బుగులుపడి సుక్కలు బెక్కటిల్లి సూర్యుడు కైమెలిగి హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం అడుగు మందం కదిలినాయట. పుయ్యని చెట్లు పూతలు పట్టినాయి, కాయని చెట్లు కాతలు పట్టినాయి. బీరయ్య దేవుడు జగ 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 మెరుచుకుంటా బంతి లెక్క బాలుడు బయటపడ్డాడు. బాలుడు బయటపడ్డ తర్వాత సూరమ్మదేవి కొడుకును కళ్ళ చూసి ఎనలేని ఆనందం పడుతుంది. చెక్కిళ్ళు ముక్కిళ్ళు చేరుముద్దులు ఆడకుండా సంతోషంగా ఉన్నప్పుడు పాపకారివాడైన నరభూపతి రాజు చెల్లె ప్రాణం ఇప్పుడు కూడా పోకపోయే. ఆ పుట్టినటువంటి కొడుకు గనక పెద్ద పెరిగితే నా 7 బిడ్డలకు మొక్కి మిండడవుతాడని వాడిని ఇప్పుడే చంపాలి. అంటే చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే వంచితే వంగుతుంది కానీ మానైనాక వంగది అన్నట్టు వాడిని ఇప్పుడే నేను చంపినోని కావాలని ఒక మాయా బ్రాహ్మణ వేషం వేసుకొని సూరమ్మ దగ్గరికి వద్దాడు. సూరమ్మ దగ్గరికి పోయి, బిడ్డ సూరమ్మ, నీ కొడుకు పుట్టిన గడియ మంచిగా లేదు, నీ కొడుకు నీతోనే ఉంటే నీకు గండం, మీ రాజ్యానికి గండం, దేశానికి గండము. నీ కొడుకు నీ దగ్గర నుంచి వెళ్ళి 12 సంవత్సరాలు మీ తోడబుట్టిన అన్నలో తమ్ములో ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర చదువుకోమని చెప్పు, నీ దగ్గర నీ కొడుకుంటే నీకు గండం ఉన్నది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎడ్డిది సూరవ్వ ఏమి తెలియలేంది అన్నకు మతలా పంపిస్తే ఆ అన్న నరభూపతి రాజు 7 కటికొలను పంపిస్తాడు. 7 కటికొలను ఈ బీరప్ప దేవుని దగ్గరకు పంపిస్తే కన్నది సూరవ్వ కటికిల చేతిలో ఈ బీరయ్య దేవుని పెడుతుంది. బీరయ్య దేవుని పెట్టినప్పుడు ఆ బంగారు పల్లాకి లోపల ఆ నూనె అంటడానికి నూనె గురిగి ఆ బొడ్డు కోసిన కొడలిని బీరయ్య దేవుని తలాపన పెట్టి అంబరాశ గొడుసులు బీరయ్య దేవుని మెడలోపలేసి కలకల కలకల కల కన్నీరు తీసి బీరయ్య దేవుని ఆ కటికిల చేతిలో పెడుతుంది.
కటికిల చేతుల బీరయ్య దేవుని పెట్టినప్పుడు ఈ బీరయ్య దేవుడు కలకల కలకల కల కన్నీరు తీస్తాడు. నా తల్లి సూరవ దగ్గంచెల్లి నేను ఇయ్యాల దూరం అవుతున్నా, ఇయ్యాల దూరమైందంటే నేను మళ్ళీ మా తల్లికి కలవకపోవచ్చు అని బీరయ్య దేవునికి అప్పుడే గ్రహించి కలకల కలకల కన్నీరు తీస్తాడు. కన్నీరు తీయంగా 7 వచ్చిన ఈ కటికలు ఈ బీరయ్య దేవుని తీసుకొని పోయి ఊరవతలున్న పెద్దేలి బండ మీద వేసి బీరయ్య దేవుని సంపదమని చూస్తారు. బీరయ్య దేవుణ్ణి చంపుదామని చూసి ఈ బీరయ్య దేవుణ్ణి ఆ బండ మీద పెట్టి ఆ ఖడ్గాన్ని పట్టుకొని కాలు నరుకుతుంటే కాలు గజ్జ పుడుతుంది, పిక్క నరికితే పిక్క గజ్జ పుడుతుంది, బొడ్డు నరికితే బొడ్డు గంట పుడుతుంది, మెడ నరికితే అంబరాస గొలుసులు పుడతాయి, దండ చేతులు నరికితే దండ గడియాలు పుడతాయి. ఒక్కొక్క కాడ ఎక్కడెక్కడ బీరయ్య దేవునికి కత్తి కాటు పెడితే అక్కడ ఒక ఆభరణం బీరయ్య దేవునికి పుడుతున్నది. ఈ బీరయ్య దేవుడు ఇదంతా కళ్ళ చూసి బగ్గున మండి జగ్గున మెరిసి వీరభద్ర స్వామి మొదటి అవతారం ఎత్తి ఈ బొడ్డు కోసిన కొడలిని ఆకాశానికి ఇసిరెత్తే అది ఒలవల కటారై పుట్టింది. ఆ ఒలవల కటారై పుడితే ఆ కటారిని చేత పట్టుకొని ఈ 5 కటిక రాజులను చంపుతాడు. అందులో ఒక 2 శరణాన్ని కోరితే ఆ 2 రానున్న కాలం లోపల నా పేరు మీద గుళ్ళు గోపురాలు కట్టినప్పుడు తాగర్రాళ్ళై మీరు పుట్టాలి, మీ మీదనే నా పేరు మీద గొర్రెలు కోసినప్పుడు ఆ రక్తాన్ని మీ మీద అడుపుతారని ఆనాడు దివ్యనార్తి పెట్టి 2 పాతాళానికి దొక్కుతాడు. ఈ చచ్చిపోయినటువంటి వీళ్ళ తలలను జుట్లు ముడిగట్టి ఒక్క తన్ను అంతే నరభూపతి రాజు యొక్క కాళ్ళ దగ్గర పడతాయి. కాళ్ళ దగ్గర పడి మీ అల్లుడు బీరప్ప స్వామి మమ్మల్ని అందరినీ చంపిండు, వాడు సామాన్యమైన మనిషి కాదు, చిన్నోడు కాదు, వాందు నీకు గండమే ఉన్నది అని తలకాయలు చెప్తాయి. తలకాయలు చెప్పి ప్రాణాలు వదిలితే ఆ నరభూపతి రాజు గజ 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 వణికిపోతాడు. పెద్ద 1000 దండును పిలిచి కోట చుట్టూ కావలు పెట్టుకొని పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఆ నరభూపతి రాజు కోట లోపల ఉంటాడు. దీని తర్వాత ఈ బీరయ్య దేవుడు మళ్ళీ ఎప్పటోలే చిన్న బాలును అవతారం ఎత్తి అదే పెద్ద ఎలి బండగాడున్న ఒక మర్రి చెట్టు మీద ఈ బీరయ్య దేవుడు సాష్టంగా పండుకొని ఉంటాడు. బీరయ్య దేవుని కథ ఇక్కడ ఉండగా అయ్యల్లపట్నం లోపల అక్కమంకాలి చెల్లచంద్రమ్మ 7 గొడ్డు గొర్రెలు మల్లయ్య దేవుడు ఇచ్చినటువంటి ఆ గొడ్డు గొర్రెలను సాదుకుంటా పెంచుకుంటా వాళ్ళు ఆ చోట ఉన్నారు. వాళ్ళు ఆ గొర్రెల మందను మేపుకుంటా ఒకానొక సమయం లోపల ఈ బీరయ్య దేవుడు ఆగినటువంటి మర్రి చెట్టు కాడికి ఆ మందను కొట్టుకొని వస్తారు. మందను కొట్టుకొని వచ్చినప్పుడు ఆ మర్రి పండ్లను చూసి ఆ మంద మరిదూగి వస్తుంది. మరిదూగి ఈ మర్రి చెట్టు కిందకి వచ్చినప్పుడు ఆనే పొద్దుగూకుతుంది, తెల్లారుతుంది. ఆ పొద్దుగూకిన సమయం లోపల తెల్లారిన సమయం లోపల అక్క వండుకుంటే చెల్లె జాము ఉంటుంది, చెల్లె వండుకుంటే అక్క జాము ఉంటుంది. ఆ అక్కమ్మ జాము లోపల ఈ బీరయ్య దేవుడు క్యావు క్యావుమని క్యావు రోత పెడతాడు. క్యావు క్యావుమని ఏడ్చుకుంటుంటాడు. ఏడ్చుకుంటున్నప్పుడు ఈ అక్క మంకాలకి చెల్లె చంద్రమ్మకు గజ 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 వణికిపోతారు. అక్క ఈ చెట్టు మీద కామిని ఉన్నదో, మోహిని ఉన్నదో, దయ్యం ఉన్నదో, భూతం ఉన్నదో అని ఈ 2 అక్క ఎల్లెళ్ళు ఆకు సందున 60 సార్లు ఎత్తారు, కొమ్మ సందున 1,000,000 సార్లు ఎత్తారు, పంగ సందున 10 సార్లు ఎత్తారు. ఈ చూడంగా దివ్యమైన తేజస్సుతోని ఈ బీరయ్య దేవుడు మర్రి చెట్టు మీద కనిపిస్తాడు. అలకల కటారు ములకల జగ్గులు 30 పట్టే బండారి సంచి పెట్టుకొని ఈ బీరయ్య దేవుడు ఈ అక్కమంకాలకి చెల్లెచంద్రమ్మకు కనిపించినాక ఈ అక్కమంకాలకి చెల్లెచంద్రమ్మకు పిల్లలు లేని పీర్తికి బీరయ్య దేవుని చూడంగానే సాదుకోవాలి, పెంచుకోవాలి అన్న పీర్తి, ప్రేమ వీళ్ళిద్దరికి కలుగుతుంది. వాడు మనకు చెందినోడైతే, మనకు కావాల్సినోడైతే మన కొంగు లోపల దునుకుతాడు చెల్లె అని ఈ అక్కమంకాలి చెల్లెచంద్రమ్మ ఆ బీరయ్య దేవుడు మర్రి చెట్టు మీద ఉంటే వీళ్ళు మర్రి చెట్టు కింద 2 కొంగులు చాపుకొని ఆ బీరయ్య దేవుని పిలుస్తూ ఉంటారు. దారా నా కొంగుల దునుకురా అంటే నా కొంగుల దునుకని వీళ్ళిద్దరు అక్కయ్యలు పిలుస్తూ ఉంటే వీళ్ళ పిలుపులు చెవునందు పెట్టి ఎవరి కొంగుల దునుకుతే రేపటి రోజున నా జీవితం ఎలా ఉంటుందని ఈ బీరయ్య దేవుడు ముందే అంతా ఆలోచించి చక్కని గడియ లోపల దివ్యమైన తేజస్సుతోని అలకల కటారు ములకల జగ్గులు 30 పట్టే బండారి సంచితోని ఈ బీరయ్య దేవుడు అక్క మహంకాళి కొంగు లోపల దునుకుతాడు. అక్క మహంకాళి కొంగు లోపల దునికినప్పుడు ఈ అక్క మహంకాళి కొడుకు వరస అనుకుంటుంది. ఈ కొంగు లోపల దొరికినప్పుడు షెక్కిళ్ళ ముక్కిళ్ళన్నీ షేరిముద్దులాడి వాళ్ళు సంతోషపడుకుంటా ఈ బీరయ్య దేవుని చూసుకుంటూ ఉంటారు. ఈ బీరయ్య దేవుని చూసుకుంటూ ఉన్నప్పుడు శివశంకరుడు వీళ్ళని కళ్ళ చూస్తాడు. కళ్ళ చూసి శివుడు, బ్రహ్మ, విష్ణువు, దేవానా దేవతలందరూ ఈ అక్క మహంకాళి దగ్గరికి వచ్చి, అక్క మహంకాళి నీ కొంగుల పడ్డ పిల్లగాడు దేవతల పుట్టినటువంటి దేవతల పిల్లగాడు, సాధారణ మానవుడు కాదు. నువ్వు ఆ పిల్లగాన్ని మాకు ఇయ్యు, నీ దగ్గర ఉంటే నువ్వు రేపటి రోజున పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, పిల్లగాని బతుకు ఆగమవుతుంది, ఆ పిల్లగాన్ని మాకిస్తే మేము తీసుకుపోయి చదువుకుంటామని శివుడు, బ్రహ్మ, విష్ణువు, దేవానా దేవతలు అందరూ పలుకుతుంటే ఈ అక్క మహంకాళి
కొంగుల పడ్డప్పుడే వీడు నావోడైపోయిండు, కొంగుల పడ్డప్పుడే నా కొడుకు అనుకున్నా. నేను పెళ్లి చేసుకొని పోయి వీడిని చూసుకోకుండా వీడిని చిన్న ఎత్తాను మీరు అనుకుంటారు, కానీ నేను వీడి కోసం నా జీవితం అంతా పెళ్లి చేసుకోకుంటుంటా అని చెప్పి ఈ అక్క మంకాలి ఆ బీరయ్య దేవుణ్ణి వాళ్ళకి ఇచ్చడానికి ఇష్టపడకపోతే ఆ దేవతలందరూ చక్కని దీవనార్తి పెట్టి మంచిగా చల్లగా బతుకుర్రి అని ఈ దేవతలు దీవనార్తి పెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అక్క మంకాలి ఆ గొర్రెల మందు తీసుకొని చెల్లెని తీసుకొని ఈ బీరయ్య దేవుని తీసుకొని లోగిళ్ళకి వస్తుంది. అట్లా బీరయ్య దేవుణ్ణి పెంచుకుంటా పాలువయ్య ఒకదాయి, ఉగ్గువయ్య ఒకదాయి, ఊకుంచ ఒకదాయి, ఆ దాయిల మీద 7 దాయిలల్లా ఈ బీరయ్య దేవుని పెంచుకుంటా బీరయ్య దేవుడు అని పేరు పెట్టుకొని ఈ కొంగుల పడ్డప్పుడు కొడుకు అనుకుంటుంది, పెరుగుతుంటేనేమో తమ్ముడు అని అనుకొని ఈ బీరయ్య దేవుడు ఇంత 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 పెరుగుతుంటే 5 ఏళ్ళ బాలుడవుతాడు. 5 ఏళ్ళ నుంచి వెళ్ళి 12 ఏళ్ళ దాకా ఈ బీరయ్య దేవునికి సకల విద్యలన్నీ నేర్పిస్తుంది. కత్తి సాము, కటారు సాము, బాకు సాము, బల్లెం సాము అన్నీ నేర్పించి ఆ గురుకుల విద్యాలయాలలో 7 వేదాలు ఎల్ల చదివిపిస్తుంది, 12 పురాణాలు పార చదివిపిస్తుంది. ఇవన్నీ చదివిపించి బీరయ్య దేవుడు నేర్చుకున్న తర్వాత ఈ గొర్రెల మంద ఆ 7 గొడ్డు గొర్రెలు ఎలకోటి మందగా పెరిగిపోతుంది. ఆ ఎలకోటి మందను సాధటానికి పెంచడానికి ఆ మందనంతా చూసుకుంటానికి 7 బోయిలను పెడుతుంది. 7 బోయిలలో ఒకడైన భోగన్న గణపతి దేవుని అంశతోని పుట్టి ఈ అక్క మంకాలి దగ్గర ఈ గొర్రెల కాచడానికి గొర్రెల జీతానికి గొర్రెల బోయిన్ లెక్క ఉంటాడు. ఆ గొర్రెల కాసుకుంటున్నప్పుడు ఈ అక్క మంకాలి బీరయ్య దేవుడు లోగిళ్ళల్లో ఉంటే రోజు సర్ది పట్టుకుపోయి ఆ బొయ్యలకు సర్దించుకుంటే ఇంటికి వస్తుంది. అట్లా ఒకరోజు బీరయ్య దేవుడు 12 ఏళ్ళ వీరుడైన తర్వాత ఈ అక్క మంకాలితోని అందకాడికి నేను కూడా వస్తా సర్దించడానికి అని అక్క మంకాలితోని బీరయ్య దేవుడు పోతాడు. బీరయ్య దేవుడు పోయిన తర్వాత ఈ అక్క మంకాలి ఆ బొయ్యలకు తీసుకొచ్చిన ఆ సర్ది ఇస్తుంది. సర్ది భర్త ఇచ్చినాక వాళ్ళు బోయిలందరూ 7 బోయిలు 7 జాగిరాలు ఆ సర్దిని తిన్న తర్వాత రారా తమ్ముడా మనం ఇంటికి వెళ్ళిపోదామని ఈ బీరయ్య దేవుని పట్టుకొని తీసుకెళ్తుంటే ఈ బీరయ్య దేవుడు ఆ గొర్రెల మందని చూసినాక అక్క మంకాలి గొర్రెలతోనే నా బతుకున్నది, నాతోనే గొర్రెల బతుకున్నది, నేను గొర్రెల కాసుకుంటే ఇక్కడనే ఉంటా కానీ ఇంటికి వచ్చేటోని కాదు అని అంటాడు. అన్నప్పుడు ఈ అక్క మంకాలి తమ్ముడా బీరయ్య మనకు రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, రామ రామ అంట నువ్వు కాలు మీద కాలేసుకొని కచ్చిరి మీద కూర్చుంటే రాజమేలురా తమ్ముడా, నువ్వు ఇక్కడికి గొర్రెల కాసుకుంటూ ఉండే పని లేదు, అక్కడ మనకు చల్లగా రాజ్యం ఉన్నది, ఆ రాజ్యం వెళ్ళుకుంటుందామంటే ఈ బీరయ్య దేవుడినాడు అక్క నాకు ఈ గొర్రెలతోనే బతుకున్నది, ఈ గొర్రెలతోనే నా బతుకున్నది, గొర్రెలతోనే నా జీవితం ఉన్నది, నేను గొర్రెల కాసుకుంటూనే ఉంటా అక్క అని ఈ అక్కకు ఎంత చెప్పినా కానీ వినకుండా మారం చేస్తాడు. మారం చేసినాక సరే పర్వాలేదు తమ్ముడా అని ఈ భోగన్నని పిలిచి తమ్ముడా భోగన్న బీరయ్య దేవునికి గొర్రెల గురించి ఏం తెలియదు, గొర్రెల సంగతి తెలియదు, వాడు ఇప్పుడే కొత్తగా ఈ గొర్రెల దగ్గరికి వచ్చిండు, ఆ గొర్రెల గురించి ఏ గొర్రె ఏంటిది, ఏ గొర్రెని ఏమంటారు, ఏ గొర్రెని ఎట్లా మేపాలి, ఎట్లా పిలవాలి, ఆ గొర్రెలను ఎట్లా ఎగేయాలి, ఎట్లా సగేయాలి అని ఇవన్నీ నేర్పించి ఆ బీరయ్య దేవునికి అన్ని రకాల విద్యలను చెప్పురా భోగన్న అని భోగన్న చేతుల ఈ తమ్ముని తీసి పెడుతుంది. తమ్ముని తీసి పెట్టినాక ఈ బీరయ్య దేవుడు చిన్న చిన్న గొర్రెలని నాకు చిన్నవ్వలు, పెద్ద పెద్ద గొర్రెలని నాకు పెద్దవ్వలు అని, తల్లి బొల్లి గొర్రెనే నా కన్న తల్లి అని ఈ గొర్రెల మంద లోపల గొర్రెలు కాసుకుంటా ఈ బీరయ్య దేవుడు భోగన్నను ఒక్కొక్కటి 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 అడుక్కుంటా ఈ గొర్రె ఏంటిది, ఆ గొర్రె ఏంటిది, దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఎట్లా విలాలి, ఎట్లా ఎగేయాలి, ఎట్లా సగేయాలి అని అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఇట్లా నేర్చుకుంటా కొన్ని రోజులలోనే ఈ బీరయ్య దేవుడు 1,00,000 మంద లోపల ఒక సగం పక్క మందనంతా బీరయ్య దేవుడు ఒంటి చేత్తుని ఒక్కడే కాస్తాడు. ఇంకో సగం పక్క మందనంతా ఈ 7 బోయిలు 7 జాగిరాలుగా వస్తాయి. 7 బోయిలు బోయిడు భోగన్న, బొక్కల నాగన్న, కైనూరి కాంతయ్య, కంకునాల జోగయ్య, ఊగేటి బసవయ్య, ఉండ్రాల భోగయ్య అని ఈ 7 బోయిలు ఈ సగం పక్క మందని కత్తున్నారు. 7 జాగిరాలు అంటే కుక్కలు. ఈ జాగిరాలు బోయిలు అందరూ కలిసి ఒక సగం పక్క కత్తే ఇంకో సగం పక్క బీరయ్య దేవుడు కత్తున్నాడు. ఇట్లా కొన్ని రోజులు గడుచుకుంటూ పోతుంది. ఒకానొక సమయం లోపల బీరయ్య దేవుడు పండుకున్నప్పుడు కల లోపల శివమల్లె తోట కలడగత్తది. అప్పుడు ఈ బీరయ్య దేవుడు శివమల్లె తోటల ఈ గొర్రెల మందనంతా తీసుకుపోయి మేపుతాడు. మేపిన తర్వాత ఈ శివగణాలు ఆ శివమల్లె తోటకు శివుని పూజ కోసం వస్తే ఆ తోటంతా అంగడంగడ ఆగమాగమై ఉంటుంది. ఈ శివగణాలు పోయి శివునికి చెబుతారు. తోటంతా ఆగమైంది అంటే ఆ శివశంకరుడు అరచేతి లోపల అంజనాలు వేసుకొని చూస్తాడు. అంజనాలు వేసుకొని చూసేవరకల్లా ఆ శివమల్లె తోట ఆగం చేసింది ఎవరో కాదు, నా కొడుకు వీరభద్ర స్వామి బీరయ్యగా పుట్టి ఆ గొర్రెల మందని కాసుకుంటా నా తోట గచ్చి తోటంతా ఆగం చేసిండు. తప్పు చేసింది కొడుకైనా సరే ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి అని ఈ శివశంకరుడు కోపంతో ఆ బీరయ్య దేవునికి ఆ గొర్రెల మంద మేపడానికి
మాత అనేది ఎక్కడ దొరకకుండా చేస్తాడు. 7 ఏళ్ల ఎట్టెం 12 ఏళ్ల ఆగరు వచ్చేటట్టు చేసి ఆ గొర్రెల మందకు పచ్చని పురి అనేది కనిపించకుండా చేస్తాడు. అప్పుడు బీరయ్య దేవుడు పచ్చని పురి లేకున్నా కానీ ఆ ఎండిన గడ్డినే మేపుకుంటా పొద్దేడి ఈతలు మాపేడి ఈతలు ఈనతట్టు చేసి ఆ గొర్రెల మందను పెంపు చేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఈ బీరయ్య దేవుడు బాధపడుతున్నట్టుగా శంకరుడు కనిపించలేదు. ఏం చేయాలి బీరయ్య దేవుడిని ఇంకా ఏదన్నా కఠినతరమైన ఒక శిక్ష పెట్టాలి, ఇట్లయితే వీనికి తెలుస్తలేదు. ఏదైనా ఒక ఖచ్చితమైన శిక్ష పెట్టాలి అని గాలిదేవుని ధూళిదేవుని పిలిచి ఆ ఎండుగడ్డినంతా లేపేసుకొని పోతాడు. లేపేసుకొని పోయిన తర్వాత ఈ గొర్రెలకు తిందము అంటే పచ్చని పురి దొరకదు, ఎండిన గడ్డి దొరకదు, తాగుదామంటే నీళ్లు దొరికాయి. ఆ నేల మొత్తం ఎండిపోయి నెర్రెల వాసి ఉంటుంది. నెర్రెల వాసిన నేల లోపల ఈ బీరయ్య దేవునికి గొర్రెల మందను మేపుదము అంటే బీరయ్య దేవునికి మా తేడా కనిపించదు. అప్పుడు బీరయ్య దేవుడు ఆ కడుపు లోపల దుఃఖం కంటి మీదకి వస్తుంది. ఏం చేయాలి, నా గొర్రెల మంద ఆగమయ్యే పరిస్థితి వచ్చింది, ఎట్లా వేయాలి, ఎట్లా మేపుకోవాలి, ఎట్లా నా గొర్రెలను సాదుకోవాలి అని ఈ బీరయ్య దేవుడు కలకల కలకల కన్నీరు తీస్తున్నప్పుడు ఈ బీరయ్య దేవునికి గొర్రెల మందను మన్నెం తీసుకుపోవాలి అనే ఆలోచన వస్తుంది. మన్నెం తీసుకుపోవాలి అని అనుకున్నప్పుడు ఆనాటికైనా ఈనాటికైనా గొర్రెల కాపరులు ఎవరైతే ఉంటారో ఇక్కడ మాత దొరకపోతే ఇంకో కాడికి మన్నెం కొట్టుకపోతారు. ఈ మన్నెం కొట్టుకపోవడం అనేది ఆనాడు బీరయ్య దేవునికి వచ్చిన ఆలోచన ఇప్పటికీ కొనసాగుకుంటూ వస్తుంది. ఈ బీరయ్య దేవుడు భోగన్నను దగ్గర పిలుచుకొని, అన్నా భోగన్న, మనం నలుగురం 4 రాజ్యాలు వెళ్ళిపోదాం, ఎక్కడన్నా పచ్చని పురి ఉన్నదేమో చూసి ఆనవాళ్ళు పట్టుకొని వస్తే ఆ పక్కన మనం మన గొర్రెల మందనంతా తీసుకుపోయి మేపుకొని మనం బతుకుదాము అని చెప్తాడు. చెప్పినప్పుడు ఒకళ్ళు తూర్పు, ఒకళ్ళు పడమర, ఒకళ్ళు ఉత్తరం, ఒకళ్ళు దక్షిణం పోతారు. ఈ నలుగురు వేనకాడ ఎవరు వేనకాడ కూడా ఈ పచ్చని పురి గడ్డి అనేది కనిపించదు. కానీ భోగన్న వేన చోట పచ్చని పురి కనిపిస్తుంది. భోగన్న వేన రాజ్యం నాగులకొండ పట్నం. ఈ నాగులకొండ పట్నం లోపల పచ్చని పురి ఈ భోగన్న కనిపిస్తుంది. ఆ పురిని చేత పట్టుకొని ఆనవాళ్ళు తీసుకొని బీరయ్య దేవుని దగ్గరికి మళ్ళీ ఎప్పటోళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మేము బేనకాడ పచ్చని పురి ఉన్నది, ఆడి కొట్టుకపోతే మన గొర్రెల మంద బతుకుతుంది అని ఈ బీరయ్య దేవునికి వచ్చిన బోయిలందరికీ చెప్తే ఈ గొర్రె మందని అంతా తీసుకొని నాగులకొండ పట్టణానికి బయలుదేరిపోతారు. బయలుదేరిపోయినప్పుడు పొయ్యేటి తొవ్వ లోపల ఈ బీరయ్య దేవునికి అక్క కట్ట మైసం ఎదురవుతుంది. కట్ట మైసం ఎదురై, నువ్వు ఎటుపోతున్నావురా తమ్ముడా, గొర్రెల మందనంతా తీసుకొని ఇక్కడనే మేపుకోక ఈడుండక ఏమైందిరా అంటే, గొర్రెల మందకు మనకు 7 ఏళ్ల ఎట్టం 12 ఏళ్ల ఆగరు వచ్చింది అక్క, నాకు ఈడ మేపుదామంటే గొర్రెలకు మేత దొరుకుతలేదు. అటు పడమటి రాజ్యాన్ని నాగులకొండ నగరం అట, ఆ నాగులకొండ పట్టణం లోపల పచ్చని పురి ఉన్నదట, ఆ పురిని మేపుకుంటే నా గొర్రెలు బతుకుతాయి, లేకపోతే బతకది అని ఈ గొర్రె మందని తీసుకొని పోతున్నా చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ అక్క కట్టమైసమ్మ నాగులకొండ పట్టణం అనగానే, తమ్ముడా బీరయ్య, నాగులకొండ పట్నం అంటే అది సామాన్యమైన పట్టణం కాదు, అది మంచిది కాదు, అది మీ మామ నరభూపతి రాజున్న పట్టణము. మీ కన్నతల్లి సూరభ, మీ కన్నతండ్రి బ్రహ్మయ్యను చిత్రహింసలు పెడితే వాళ్ళు ఆ బాధకు ఏగలేక ధర్మ సమాధి అయిపోయిర్రా. వాళ్ళ బాధకు వాళ్ళ తాకిడికి వాడు పెట్టే క్షోభకు నువ్వు భరించలేవు, ఆడదాకపోవుడు అద్దు తమ్ముడా, మనం ఇక్కడనే ఈ గొర్రెమందని ఏదన్నా చేసి కాపాడుకుందాం కానీ ఆడుకోవుడు అద్దురా అని చెప్తుంది. అప్పుడు ఈ బీరయ్య దేవుడు, నా తల్లిదండ్రులు ఇద్దరు ధర్మ సమాధి అయిపోయారా అని కలకల కలకల కన్నీరు తీసి అగ్ర కోపానికి వచ్చి ఆ నరభూపతి రాజు దగ్గరికే నేను పోతా, వాని సంగతి ఏందో నేను చూస్తా అని ఈ అక్క ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ గొర్రెల మంద కొట్టుకుని నాగులకొండ పట్నం వెళ్ళిపోతాడు. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని పార్టులుగా విడుదల చేయబోతున్నా. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసుకుంటూ వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.